హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్. డైలీ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ చాలా బాధాకరంగా ఉంటుంది. మరి గణ ఒక పెద్ద డ్రామా ప్లే చేశాడా? ఆ డ్రామా వలలో ప్రేరణ మరి తెలుసుకుందా? తన కన్న తండ్రి చనిపోయాడని చెప్పి మరి ఇంకొకసారి డ్రామా ప్లే చేసిన గణకి ప్రేరణ తగిన బుద్ధి చెప్పిందా? చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ఇందిరాదేవి గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళి అందరి దేవతలకి దండం పెట్టుకుని మరి వాళ్ళ ఆయన రాజశేఖరం పేరు మీద అర్చన చేపిస్తుంది. ఆయన త్వరలోనే కోలుకోవాలని, తన భర్తగా తనకు తిరిగి మళ్ళా రావాలని కోటి ఆశలతో అమ్మవారికి పూజ చేయించుకుని కుంకుమ తీసుకుంటుంది. ఎలాగైనా ఆయనకి బొట్టు పెట్టాలి అని చెప్పి అనుకుంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా మరి సిద్ధు ప్రేరణ విషయంలో అతిపెద్ద తప్పు చేసిన గణకి మరి చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే తను చేసిన తప్పు తెలియకుండా ఉండాలి అని మేనేజ్ చేసుకుంటానని చెప్పేసి అనుకుంటాడు. కానీ మొత్తానికి సిద్ధు ఎవరైతే ఫోన్ కొట్టేశారో వాడి ద్వారా నిజం తెలుసుకుని మరి ఆ తర్వాత తన ల్యాప్టాప్లోకి వీళ్ళిద్దరు పోలీస్ అరెస్ట్ అయిన సీసీ ఫుటేజీ మొత్తం మరి గణ వీళ్ళకి పంపించడంతో ఒక్కసారిగా ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసి సిద్ధు షాక్ అవుతాడు. ఇదేంటి, పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీ అంతా వీడికెలా వచ్చింది? అయినా డీసీపీ గారి పర్మిషన్ లేకుండా అలా తీసుకోకూడదు కదా. వీడు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు. వీడి ఉద్దేశం ప్రకారం ఈ ఫుటేజీ ఏం చేద్దామని అని చెప్పేసి అనుకునే లోపలే ప్రేరణ వస్తుంది. సిద్ధు, ఏం చూస్తున్నావు సిద్ధు అని చెప్పి అనగానే చూసి షాక్ అవుతుంది. ఏంటి సిద్ధు, వీడేంటి ఇలా తయారయ్యాడు అని చెప్పి అనగానే ఇంకా ఫోన్ చేసి, ఒరే గణ, ఏంట్రా ఇప్పుడు నీ పని నువ్వు చూసుకోవాలి, మా పని మేము చూసుకుంటున్నాం. కానీ నీ టార్గెట్ అంతా మా మీదే కదరా. అసలు నీకేమైందిరా? ఆ రోజు అయిపోయింది, వదిలేసాము. కానీ ఇంకా నువ్వు పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ తీసుకుని మమ్మల్ని బెదిరిద్దామని చూస్తున్నావా? ఈ విషయం ఇంకా నీకు తెలియదు ఏంటంటే, డీసీపీ గారికి మేము చెప్తే నిన్ను బరాబర ఈడ్చుకొచ్చి కొట్టకుండా కొట్టి అసలు శాశ్వతంగా ఉద్యోగం రాకుండా చేస్తారు. ఇప్పుడే చేద్దాం పద సిద్ధు, ఇప్పుడే డీసీపీ గారిని కలుద్దాం పద అంటుంది ప్రేరణ. ఏ ఏ ఏ ఇంకొకసారి డీసీపీ గారిని కలవాలని మాట నాకు వినిపించకూడదు. ఏరా, నువ్వు చేయొచ్చు తప్పుల మీద తప్పులు, మేము చెప్తే తప్పొచ్చిందా అనగానే ఇంకా ఫోన్ పెట్టేసి సిద్ధు, పద సిద్ధు వెళ్దాం అనగానే, వద్దు ప్రేరణ, అలాంటి వాడితో మనం పెట్టుకోవడం మనకే కుక్క బుద్ధి వాడిది అని చెప్పేసి ఇంకా అంటాడు. ఇది ఇలా ఉండగా గణకి పిచ్చి ఎక్కిపోతుంది. వాళ్ళిద్దరిని నేను ఏ విధంగా కూడా టార్గెట్ చేసినా నా కక్షను తీర్చుకోలేకపోతున్నాను. అయినా ఆఖరిసారిగా ఇదొక రాయి వేసి చూశాను, ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఎలాగరా దేవుడా అని చెప్పేసి అనుకుంటూ ఏదో రకంగా ఆ సిద్ధు ప్రేరణ మీద కక్ష తీర్చుకోవాలి, నేను ఖచ్చితంగా కక్ష తీర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా మరి అకస్మాత్తుగా ఇందిర లేట్ అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి. ఏంటమ్మా ఇంత లేట్ అయిందేంటి ఇవాళ అనగానే, ఏం లేదు ఐషు, మీ నాన్నగారి పేరు మీద అర్చన చేపించాను, కుంకుమ తీసుకొచ్చాను, బాగానే ఉంది. కుంకుమ తెచ్చావు కదా, నాన్నగారికి పెడితేనే కదా త్వరగా రికవరీ అయ్యేది. నీ దగ్గరుంటే ఏంటి ఫలితం? అవునే, కానీ ఇప్పటికిప్పుడు వెళ్ళాలి అంటే ఆ గణ రాణిస్తాడా? వాడు మామూలుడు కాదు. ఎన్ని 1,00,000 ప్రశ్నలు వేస్తాడు. వాడి ముందు వెళ్ళడం చాలా కష్టం అని చెప్పేసి అంటుంది. ఆ మాటకి ఐషు, ఏంటమ్మా, ఏం ఫీల్ అవ్వకు. ఎందుకు కష్టం? నీకు పెట్టాలనే కోరిక బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా పెట్టే తీరుతావు.
అని చెప్పి అని ఇంకా వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతారు. ఐశ్వర్య వాళ్ళ అమ్మని బండి మీద తీసుకుని బయలుదేరుతుంది. ఇంకా లోపల లోపల టెన్షన్ పడుతూనే ఉంటుంది ఇందిరాదేవి. అసలు ఇంట్లోకి పర్మిషన్ ఇస్తారో లేదో, ఆయన చూడనిస్తారో లేదో అనుకుంటూనే వస్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా, ఎళ్ళమ్మా ఇలా రాత్రిపూట ఏంటమ్మా కుంకుమ పెడతాను అది పెడతానని ఇక్కడ తీసుకొచ్చావు అని చెప్పాను. కానీ అస్సలు ఏం మాట్లాడికే అని చెప్పేసి సైలెంట్గా లోపలికి వస్తూ ఉంటుంది. ఇంకా గణ అక్కడే నించునేసరికి ఇందిరని చూసి అనుమానంగా చూస్తాడు. ఏయ్ నువ్వేంటి ఇప్పుడు ఇక్కడ అనగానే, బాబు నా ఫోన్ మర్చిపోయాను బాబు, తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏంటి ఫోన్ అని వంకతో వచ్చి ఏమైనా కొట్టేద్దామని చూస్తున్నావా అని చెప్పి అడుగుతాడు. చిచ్చి అదేం కాదు బాబు, నా ఫోన్ మర్చిపోయాను బాబు, తెచ్చుకోవాలి అని చెప్పి రాజశేఖరం రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళంగానే ఇంకా అలా చూస్తూ ఉండగా చేతిలో కుంకుమ తీసి బొట్టు పెడుతుంది. ఏమండి త్వరగా కోలుకోవాలండి, మీరు వస్తేనే మా జీవితాల్లో వెలుగు అని చెప్పేసి అనుకుంటూ మరి కొంచెం అలా అలా ఫీడింగ్ చేస్తుంది. చేసిన తర్వాత కాళ్ళకి దండం పెట్టుకుని చేతిలో ఉన్న కుంకుమని నుదుటికి పెట్టి, మీకు అన్ని దేవతల ఆశీర్వాదం ఉండాలండి, మీరుంటేనే మా జీవితంలో వెలుగు, మీరు లేకపోతే మా పరిస్థితి ఇప్పటికే ఎంత ఆగమ్యగోచరంగానూ ఉంది. ఇద్దరు చెట్టుకి ఎదిగిన ఆడపిల్లల్ని పెంచాలి అంటే, వాళ్ళ భద్రతను చూసుకోవాలి అంటే ఎవరి తరము కాదు. మీరు నమ్మకంగా కోలుకుని త్వరగా వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి కుంకుమ పెట్టి చూడంగా అప్పుడే గణ వస్తాడు. ఏయ్ ఇక్కడేం చేస్తున్నావు అనగానే, ఏం లేదు బాబు, కాళ్ళ మీద దోమ కుడుతుందేమోనని దుప్పటి కప్పాను, ఇదిగో నా ఫోన్ తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి ఫోన్ తీసుకుని అక్కడి నుంచి బయటకు వస్తుంది. ఇంకా బయట ఐశ్వర్య ఎదురు చూస్తూ ఉంటుంది కదా. ఏంటి అమ్మా ఇంతసేపు చేసావు అనగానే, ఏం లేదు, ఉందా గణ ఉన్నాడా లేదా, ఉన్నాడే గణ ఉన్నాడు అని చెప్పేసి అంటుంది. ఓహో అందుకే నా లేటు అని చెప్పి అనగానే అమ్మో వాడు ఉన్నాడే, వాడు చూస్తే ఏమైపోతానో అనుకున్నాను, కానీ వాడి ముందే ఫోన్ కుంకుమ పెట్టి ఎలా వచ్చానంటే వాడు చూసేశాడు తెలుసా అనగానే, అవునా నువ్వు కుంకుమ పెడుతుంటే చూశాడా అని షాక్ అవుతుంది ఐశ్వర్య. కానీ తెలివిగా తప్పించుకున్నానే, మీకు పెట్టుకోవచ్చండి, అయ్యగారు పెద్దయ్య గారికి తొందరగా కోలుకుంటారని పెట్టాను అని చెప్పి అనగానే, ఇంకా వాడేం అనలేదు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా, వాడిని తప్పించుకుని వచ్చాను పద పద అనగానే ఇంకా గణ వాళ్ళ నాన్నకి మొహం చూడంగానే కుంకుమ పెట్టింది చూస్తాడు. ఒకసారి మరి ప్రేరణ కూడా అలాగే పట్టడం గమనిస్తాడు. ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తున్నారేంటి అని చెప్పి అసలు ఇవిడ ఎవరు అని చెప్పి గబగబా ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తుకొచ్చి చూస్తూ ఉంటాడు. ఇంకా సమయంలో మరి ఇంకా ఇది ఇలా ఉండగా మరి ఐశ్వర్య వాళ్ళ అమ్మతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళేదంతా కూడా చూస్తాడు గణ. ఒక్కసారిగా షాక్ అవుతాడు. అసలు ఈ ఐశ్వర్యకి ఈవిడికి సంబంధం ఏంటి, అమ్మ అమ్మ అంటుందేంటి అని చెప్పి బండి వేసుకుని వెనకాలే ఫాలో అయ్యి వస్తాడు. ఇంకా అదే సమయంలో సిద్ధు ప్రేరణ ఇంటికి బయలుదేరతారు. ఇంకా ఇంటికి రాగానే అక్కడ ఐశ్వర్య ఇందిర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల సిద్ధు ప్రేరణ వచ్చి, అక్క ఫంక్షన్ బాగా జరిగిందా అని చెప్పి అంటుంది. చాలా బాగా జరిగింది అమ్మా, మిమ్మల్ని కూడా రమ్మని చెప్పి అడిగాను మీరు రాలేదు అంటే నాకు పని ఉంటుంది కదా బాబు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఐశ్వర్య అయితే, నేను మీ మమ్మీ ఫంక్షన్లో ఒక మంచి సాంగ్ పాడుదాం అనుకున్నాను రాలేకపోయాను అని చెప్పి అనగానే, ఏంటి పాట అని షాక్ అవుతాడు సిద్ధు. చూసావా నువ్వు పాట అనగానే సిద్ధు ఎంత షాక్ అయ్యాడో. నువ్వు పాట ఆపుకుంటే మంచిది. ఏంటక్క అలా అంటావు, నేను గానగంధర్విని అని చెప్పి అమ్మ అని ముగ్గురు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే కారు దగ్గర నుంచి దొంగచాటుగా అంతా చూస్తాడు. చూసి ఓహో వీళ్ళమ్మ అని చెప్పేసి తెలుసుకుంటాడు. ఇంకా తెలుసుకున్న తర్వాత చెప్పు తీసుకుని టపా 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 కొట్టుకుంటాడు. ఎంత వెదవిరా, ఎంత చవటవిరా, నిన్ను ఆ ప్రేరణ వాళ్ళు ఇంతగా మోసం చేస్తూ ఉంటే నువ్వేం చేసావురా, మోసపోతూ ఉన్నావా,
ఇదంతా జరగడానికి కారణం ఎవరో కాదు, మా నాన్న అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత రూమ్లో వాళ్ళ నాన్న పడుకుని ఉంటే ఆ రూమ్లోకి వెళ్తాడు. ఇంకా సిద్ధు, ప్రేరణ ఇద్దరు కూడా, సిద్ధు తెల్లవారుజామున 5 o'clockకి కంబైన్ స్టడీ చేద్దాం వస్తావా అని చెప్పి అంటుంది. వస్తాను ప్రేరణ, నేనంటే నీకు కాఫీ ఇస్తానని చెప్పేసి అంటుంది. ఇంకా సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా మరి ఒక గణ వాళ్ళ నాన్నగారి రూమ్లోకి వెళ్ళి, బతకూడదు, నాకు పరువు పోతోంది, ఆ పని మనిషి నీ భార్యనా, నువ్వు వారానికి 2 రోజులు ఇక్కడ లేకుండా ఎక్కడికో వెళ్ళినప్పుడే అనుకున్నాను నువ్వేదో చేస్తావని, కానీ నీకిద్దరు కూతుళ్ళు భార్య ఉన్నారంటే సొసైటీలో నాకు అసలు విలువ ఉంటుందా, నేను బతకూడదు, నిన్ను చంపేస్తాను అని చెప్పేసి దిండు తీసుకుని ముఖానికి అడ్డం పెట్టి చంపాలని ప్రయత్నిస్తుండగా అక్కడికి వెంటనే వస్తుంది ఈశ్వరి. ఇంకా చూసి ఒరే గణ అనగానే, నువ్వు మాట్లాడొద్దు, నిశ్శబ్దంగా ఉండని చెప్పి సైగ చేస్తాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఇంకా తెల్లవారుజామున నిద్రపోతూ ఉన్న ప్రేరణకి ఫోన్ వస్తుంది. వెంటనే ఆ గణ ఫోన్ చేసి మా నాన్న చనిపోయాడు అని చెప్పి చెప్తాడు. ఏంటి? ఒక్కసారిగా వణికిపోతుంది ప్రేరణ. నాన్న చనిపోవడం ఏంటి అనగానే, అవును, మా నాన్న చనిపోయారు, కాబట్టి మీరు ఈ దరిదాపుల్లోకి కూడా రావద్దు, ఒకవేళ వస్తారేమోనని ముందే ఫోన్ చేసి చెప్తున్నాను అని చెప్పి అనగానే, ఒరేయ్ నీకేమైందిరా, మా నాన్నకేమైంది, చెప్పరా, చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అయినా చెప్పడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఫోను వాళ్ళ అమ్మ దగ్గర తీసుకుని వచ్చి, అమ్మా అమ్మ అని ఏడ్చుకుంటూ తడబడి పడుతూ ఉంటే, ఏమైంది ప్రేరణ, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు, ఏమైంది చెప్పు, మీ నాన్న అంటే నాన్నకి ఏమైంది అని కంగారు పడుతూ ఉంటుంది. నాన్న చనిపోయారంటమ్మా. ఏంటి? ఒక్కసారిగా భూమి కంపించినంత పని అవుతుంది ఇందిరకి. వెంటనే కింద పడిపోతుంది. చూడమ్మా, ఎవరు చెప్పారు అనగానే, ఆ గణగాడే ఫోన్ చేసి చెప్పాడమ్మా అనగానే ఇంకా ఏం మాట్లాడకుండా త్వరగా వెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా సిద్ధు రెడీ అయ్యి మరి ప్రేరణ కోసం వస్తూ ఉంటాడు. ఇంకా ప్రేరణ, వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి ముగ్గురు రోడ్డు మీద పరుగు తీసుకుంటూ బయలుదేరతారు. ఇదేంటి, ప్రేరణ కంబైన్ స్టడీకి రమ్మని చెప్పింది, ఇప్పుడేమో రూమ్లో లేకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ప్రేరణ మాత్రం వాళ్ళ అమ్మని బాధాకరమైన హృదయంతో పట్టుకుని ఇంకా అదే ప్లేస్కి వెళ్ళేసరికి టెంట్ వేసి ఒక 10 మంది మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటారు. చూడటానికి అది చనిపోయిన వారి అట్మాస్ఫియర్ లాగా. ఇంకా అలా వచ్చిన తర్వాత వీళ్ళ ముగ్గురిని చూసి, నువ్వు పని మనిషివి, నువ్వేం చూస్తావు, వెళ్ళిక్కడి నుంచి అని ఇందిరని అంటాడు. ఇంకా గణ, బాబు నీ కాళ్ళకి దండం పెడతాను బాబు, ఒకసారి చూడు నువ్వు అని చెప్పేసి అంటుంది. ఇంకా ప్రేరణ, ఐశ్వర్య మాత్రం, నువ్వు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నావు, నీకు ఒక్కడికే మా నాన్న కాదు, మాకు కూడా మా నాన్నే, మా నాన్నని ఆఖరి చూపు చూడు నువ్వు, ఇంతకుముందు చాలాసార్లు మా ఇంటికి వచ్చినా నేను పట్టించుకోలేదు, ఇప్పుడు నేను తొలిసారి వచ్చాను అని చెప్పేసి అనుకుంటూ మనసులో గుర్తు చేసుకుంటూ, బాబు నీకు దండం పెడతాను బాబు, నన్ను లోపల పంపించని ఏడుస్తూ ఉంటే ఇక ప్రేరణ, ఐశ్వర్య, అమ్మ నువ్వెందుకమ్మా బతిమలాడతావు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా రూమ్లోకి వెళ్ళనివ్వకుండా బయటే కంట్రోల్ చేస్తూ ఉంటాడు గణ. అంతా ఫేక్ మనుషుల్ని ఫేక్ లాగా తయారు చేసి అక్కడ పెడతాడు, మనుషులందరినీ వచ్చినట్టు. ఇంకా అదే సమయంలో ప్రేరణ, ఐశ్వర్య వాళ్ళ అమ్మని అమ్మ అని చెప్పేసి మాట్లాడడం ఇంకా రగిలిపోతాడు. రగిలిపోయి, ఏంటి ఈవిడ మీ అమ్మ అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా అడిగేసరికి, అవును ఆవిడ మా అమ్మే, కానీ నీకు మా నాన్నని చూడవద్దు అని హక్కు లేదు, వెళ్ళనివ్వు లోపలికి అని చెప్పేసి చొరబడతారు. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్.